ఒక్కసారి ఆ ఉగ్రతతో కొట్టాడు ఆ జటని. కొట్టేటప్పటికి అందులోంచి అభ్రంలిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమమల ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జడ్డ దిగ్వేదండ శుంఠాప దుర్దండ సహస్రధృతి హేతి సంఘమప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నీక్షణగతి దుర్నిరీక్షమప్ప గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు మెరయ ఘన కపాలాస్తి మలికలు దనర లోక భీకర రుద్రుడగుచు మారట రుద్రుడగుచు వీరభద్రుడు దయించే. ఆ జట పెట్టి కొట్టేటప్పటికే ఒక పెద్ద శరీరం పుట్టింది అందులోంచి. ఆ శరీరాన్ని చూసేటప్పటికే హడిలిపోయారంటే ఒక మోస్తరువాడు పలకలేకుండా వీరభద్రావతారం అంటే అలా ఉంటుంది. అభ్రంలిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర అటువంటి అంటే స్వరూపం అది. పుట్టగానే ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ మిరిసిపోతున్నటువంటి జుత్తు జండ దిగ్వేదండ శుంఠాభ దుర్దండ సహస్రధృతి హేతి సంఘమప్ప అటువంటి వాడై ఘన కపాలాస్తి మలికలు తనరా పెద్ద కపాలమాల ధరించాడు. వేసుకుని పెద్ద ఉద్వేగంతో ఒక్కసారి దూకాడు. దూకి శంకరుడి పాదాలకి నమస్కరించాడు. అనఘుడు రుద్రుచేరి ముదమార ప్రదక్షిణమాచరించి అనివార్యగతి వేగంబున కుంభిని దక్కతలన్ పదంబుల మణి నూపురం మ్రోయ